యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? అలాగే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మీ పనుల్లో, మీ బిజినెస్లో 30 60 100 వర్ధిల్లుదురు గాక. దేవుని రాకడకై సిద్ధపాట్లు ఉందురు గాక. అలాగే మీ కుటుంబంలో అనారోగ్యం సమస్య నుంచి విడిపించబడదురు గాక. అప్పుల నుంచి విడిపించబడదురు గాక. రోగం నుంచి విడిపించబడదురు గాక. యేసు నామములో సమాధానం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. మీరు జీవించిన సంవత్సరంలో అధికమవును గాక. కుటుంబంలో మ్యారేజ్, బర్త్డే జరుపుకుంటున్న వాళ్ళు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. కృపాక్షరం మీ వెంట వచ్చును గాక. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ బేతేలు ప్రార్థన మందిరం తరపున ఎంతమంది లైక్ చేసుకుంటున్నారు, మీ ప్రేయర్ రిక్వెస్ట్ కోరారో భయపడకము. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథం 6:13 చూసినట్లయితే, సింధూరం విముక్తి మక్తికి వృక్షములు నరకబడి తర్వాత అది మొద్దు వలె మిగిలి ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టిన అంటున్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 6:13 చూసినట్లయితే, ఒక నరకబడిన మొద్దు, సింధూరపు వృక్షం నరకబడి అది మొద్దు వలె ఉంది, ఆ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అంటున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా ఒక హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో, మన సమస్యల్లో, మన బిజినెస్లో అలాగే మొద్దు వలె ఒక చెట్టు నరకబడి మొద్దు లాంటి సమస్యలాగా మన జీవితంలో మనకు అనిపిస్తుందేమో, మీ జీవితంలో అనిపిస్తుందేమో దేవుని బిడ్డలారా. అలాంటి మొద్దు నుండి చిగురుని పరిశుద్ధమైన చిగురింపజేస్తానన్న ఆ వాక్యం ప్రకారంగా దేవుని బిడ్డలారా, మీ సమస్యలన్నింటిలో, మీ కుటుంబంలో అలాంటి మొద్దు లాంటి సమస్యలు ఆగిపోయిన కార్యాలు జరుగును గాక. అప్పుల నుంచి విడిపించబడదురు గాక. రోగం నుంచి చిగురించుదురు గాక. రోగముల నుంచి చిగురించుదురు గాక. రోగములు విడిపించబడదురు గాక. యేసు నామములో విడిపించబడదురు గాక. అప్పుల నుంచి విడిపించబడదురు గాక. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టినట్టుగా అలాగే మీ కుటుంబ సమస్యలన్నిటి నుంచి విడిపించి దీవించి దేవుడు రాకడకై సిద్ధపాట్లు ఉందరు గాక. దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. దావీదుకు కాపరగా ఉన్నట్టు మిమ్మల్ని మీకు కాపరగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మొద్దు లాంటి సమస్యలు, మన సమస్యల నుంచి విడిపించి అలాంటి సమస్యల నుంచి చిగురు నువ్వు జీవింపజేయదు గాక. ప్రైజ్ ద లార్డ్, నువ్వు జీవింపజేయదు గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.